నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం ఈరోజు ప్రజావాణి. స్వాతంత్ర పోరాటానికి క్విట్ ఇండియా కొత్త శక్తినిచ్చింది. క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర పోరాటానికి కొత్త ఊపునిచ్చిందని ప్రధాని ఉద్యమకారుల ధైర్య సాహసాలు, త్యాగాలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని వ్యాఖ్య. డూ ఆర్ డై సంకల్పాన్ని దేశ ప్రజల్లో నింపిందని గుర్తు చేసుకున్న అమిత్ షా. ఉద్యమకారులకు నివాళులర్పించిన ప్రధాని, కేంద్ర హోంమంత్రి, యూపీ సీఎం. చారిత్రాత్మక క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర సంగ్రామానికి కొత్త శక్తిని అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఆయన స్వతంత్ర సమరయోధులకు ఘనంగా నివాళులర్పించారు. వారి ధైర్య సాహసాలు, త్యాగాలు రాబోయే తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు. ఆగస్టు విప్లవంలో పాల్గొన్న నేతలను, సమరయోధులను స్మరించుకుంటూ ప్రధాని మోదీ ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. మహాత్మా గాంధీ నాయకత్వ స్ఫూర్తితో ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమం ఇది వ్యవస్థ. అయితే క్విట్ ఇండియా ఉద్యమాలు, ఇలాంటి ఉద్యమాలు స్వాతంత్ర సంగ్రామంలో చాలా జరిగినాయి కదా. ఇప్పుడు వీటన్నిటి స్ఫూర్తిదాయకంగా తీసుకొని మరి ఏం చేయాలి మేము అంటే నిరసన వ్యక్తం చేస్తున్నాం. అది ఆ కాలంలో మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఒక రకంగా చేసారు అప్పుడున్న పరిస్థితుల నేపథ్యం. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యం, ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలకు ఇప్పుడున్న యువత అయితే ఒక సమస్యను పరిష్కరించడానికి నిరసన అనేది కొన్ని రూపాలలో తెలియజేస్తుంది వారి వారి ఆలోచన తగ్గట్టు. ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ఏం చేయాలి? జరిగే అన్యాయాన్ని ప్రశ్నించాలి. ఆ ప్రశ్నించడానికి ఏ రూపమైన ఉండొచ్చు, అగ్రెషన్ ఉంటుంది, శాంతియుతంగా ఉంటుంది, ఏ రకంగా కావచ్చు. కానీ ఈ క్విట్ ఇండియా ఉద్యమం ఏంది? క్విట్ ఇండియా ఉద్యమాన్ని నుంచి స్ఫూర్తి మనం తీసుకునేది ఏంది అంటే ప్రశ్నించడమే కదా, అన్యాయానికి ఎదురు నిలబడమే కదా. ఈ అన్యాయం మాకు జరగొద్దు, ఈ అన్యాయం ఇకపై కొనసాగించొద్దు అని ప్రతిఘటించడమే కదా క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తి మనం తీసుకోవాల్సింది. మా దేశాన్ని వదిలి వెళ్ళిపోండి, మేము మమ్మల్ని పరిపాలించుకుంటామని ఆ రోజు అక్కడున్న ఆంగ్లేయులకు మనం ఎట్లా వ్యతిరేకించామో, ఈ రోజు జరుగుతున్న ఆ అన్యాయాన్ని వదిలేయండి. దీనివల్ల ఇన్ని లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు, ఇంతమంది ఇబ్బంది అవుతున్న స్ఫూర్తి పొందాలి కదా. మరి ఆ స్ఫూర్తిని మాటలలో చెప్తున్నారు, కార్యాచరణ ఆ స్ఫూర్తి అసలు నిరసనలు, ధర్నాలు, మాకు ఇది వద్దు అని చేసే ఏదైనా, ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడే ఏదైనా ఒక జరిగే అన్యాయానికి వ్యతిరేకంగా చేసే పోరాటమే కదా. ఆ పోరాటాలన్నిటికీ స్ఫూర్తి ఇవే కదా. మరే కాకపోతే ఆ రోజున్న పరిస్థితుల్లో, ఆ రోజున్న మనుషుల మైండ్ సెట్ ప్రకారం ఉద్యమాలు అట్లా చేసారు. ఈ రోజున్న పరిస్థితుల్లో, ఈ రోజున్న అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఎట్లా చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలి అంటే ఒక నిరసన, ఒక ధర్నా అయినప్పుడు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి, పోలీసులు మన చేతుల్లో ఉన్నారు, ఆయుధాలు మన చేతుల్లో ఉన్న వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయకుండా చర్చలు జరపాలి ఎక్కడికక్కడ. ఎప్పుడు ఏ ఉద్యమం, ఏ ధర్నా, ఏ నిరసన ప్రజల నుంచి వచ్చినా కూడా ఫస్ట్ చేయాల్సిన పని, అందులో నాయకత్వం వహించేటోళ్ళు ఉంటారు. ప్రతి ధర్నాకు, ప్రతి నిరసనకు కొందరు నాయకులు ఉంటారు. ఎవరో ఒకరు కొందరు మార్గదర్శకాల్లో మిగిలిన జనాభా అంతా వస్తారు. ఆ నాయకత్వాన్ని పిలిచి చర్చలు చేయాలి. మీరు ఎందుకు ఇప్పుడు ధర్నా చేస్తున్నారు, మీరు ఎందుకు నిరసన చేస్తున్నారు అని ఫస్ట్ రోజే మీరు ఆ చర్చలకు పిలిచినట్లయితే అసలు నిరసన అనేది ఉగ్రరూపం దాల్చదు కదా. మరి ఆ దిశగా ఆలోచించాలి కదా మీరు. ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు, తీసుకున్నారు, చేస్తున్నారు. మరి దాన్ని మీరు అధికార యంత్రాంగంతో బలప్రయోగం చేయడం ఎందుకు? కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇక నుంచి అయినా ఎవరైనా నిరసనలు, ధర్నాలు చేస్తున్నప్పుడు ఏం చేయాలి? ఆ నాయకులను పిలవాలి. ఎవరైతే ఆ ధర్నాకి నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళని పిలిచి చర్చలు జరపండి. ఎందుకు మీరు నిరసన చేస్తున్నారు అని శాంతియుతంగా పరిష్కరించండి. ఇంకెందుకు జరుగుతాయి గొడవలు? ఆ దిశగా ఆలోచించాలి. దయచేసి ఈ కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ నాయకులను కోరుకునేది ఏంటంటే ఈ క్విట్ ఇండియా ఉద్యమం ఇలాంటి స్ఫూర్తిగా తీసుకొని ఆ రోజు వాళ్ళు ఆంగ్లేయులు ఎట్లా బలప్రయోగం చేసిరో మీరు కూడా సొంతల మీద అట్లా బలప్రయోగం చేయకుండా చర్చలు జరిపించమని కోరుతున్నాం. గిరిజన అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం విజయవాడలో కార్యక్రమం హాజరైన సీఎం చంద్రబాబు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని సీఎం పిలుపు. జీవో నంబర్ 3ను చట్టపరంగా కాపాడుతామని ఆదివాసులకు భరోసా. అరకు కాఫీ తరహాలో స్థానిక గిరిజన ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండింగ్. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. దేశభక్తి అంటే కేవలం సరిహద్దులో పోరాటం మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తన వృత్తిలో విజయం సాధించి సమాజానికి సేవ చేయడమే నిజమైన దేశభక్తిని ఉద్బోధించారు. ప్రతి ఒక్కరూ తమకంటూ ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడ అంబేద్కర్ కళావేదికలో జరిగిన సభకు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరైండు.
ఈ కేవలం ఇగో ఇప్పుడు ఇక్కడ చూసినా ఈ నాయకులు అనేటోళ్ళు ప్రతి ఉపన్యాసానికి ఉపన్యాసం వరకే ఉన్నది వాళ్ళ ప్రేమ, వాళ్ళ అభివృద్ధి మాటలు, వాళ్ళ దేశభక్తి అంతా ఉపన్యాసాలతో ఆగిపోతున్నాయి. ఇవాళ ఇక్కడ ఈ కృషి చేసినట్టు వాళ్ళ చెవులను కథ తెల్లారితో మర్చిపోయే పరిస్థితి ఉంది. ఎక్కడ ఉన్నాయి, ఏ రాష్ట్రంలోనైనా ఈ దేశంలో అయినా అదే పరిస్థితి. ఉపన్యాసంతో వాళ్ళ చెవులను ఆనందింపజేస్తున్నారు, పోయి కథ దాన్ని వదిలేస్తున్నారు. దయచేసి ఈ ముఖ్య దినాలను స్ఫూర్తిగా తీసుకొని మీరు ఇకనైనా ఈ ప్రభుత్వాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒక మాట మనం ఇచ్చినాము అంటే దాన్ని నిలబడి ఉందాం, అభివృద్ధి దిశగా వీళ్ళని కొనసాగిద్దాం అన్న ఆలోచనతో ఉండండి. సరే, మంచిదే, గిరిజనులు అభివృద్ధి చేస్తే మంచిదే, దేశానికి మంచి పేరు వస్తుంది. మమతా బెనర్జీ కారుపై రాళ్ల దాడి, మృతి చెందిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళగా ఘటన, పోలీసుల సమక్షంలో దాడి జరిగిందని మమతా ఆరోపణ. దాడిని ఖండించిన బీజేపీ తమకు సంబంధం లేదని వెల్లడి. మరణాన్ని రాజకీయాలు చేస్తున్నారంటూ మమతపై సువేందు అధికారి విమర్శ. ఇక మత రాజకీయాలు చేయకండి, ఈ మరణ రాజకీయాలు కూడా చేయకండి. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ పరామర్శ, 2.25 కోట్ల ఆర్థిక సాయం అందజేత. నల్లబెల్లిలో దివంగత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించిన కేసీఆర్ 2.25 కోట్ల ఆర్థిక సాయం చెక్కులు అందజేత. సుదర్శన్ రెడ్డితో అనుబంధాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగం, పార్టీ అండగా ఉంటుందని కుటుంబానికి భరోసా ఇచ్చారు. గిట్ల నాయకులు భరోసా కల్పించడం మంచి విషయమే. అయితే ఇది ఒక ఎమ్మెల్యే విషయమే కాకుండా చిన్న సాధారణ కార్యకర్తలు కూడా, అంటే ప్రతి చోటు కేసీఆర్ వెళ్ళాలన్న ప్రతి చోటు కోట్ల రూపాయలు చెక్కులు ఇవ్వాలంటే అది కాదు నా ఉద్దేశం. ఇప్పుడు ఏంది అంటే, ఇప్పుడు ఈ కుటుంబానికి ఇన్ని సంవత్సరాలు మా నాన్న ఇటు పార్టీకి ఇటు ఈ ప్రాంతానికి సేవ చేసిండు కాబట్టి ఆయనకు మంచి పేరుంది కాబట్టి ప్రజల్లో ఆ పార్టీ పెద్దగా ఆదుకోవడానికి వచ్చింది. అట్లనే ఒక పార్టీకి నమ్మే కార్యకర్తలు ఉంటారు కింది స్థాయిలో, వాళ్ళైతే ఇప్పుడు వీళ్ళకంటే ఎక్కువ మా నాయకుని ఒక మాట అన్ను అంటే తెల్లారితో ముఖం చూసుకునే వాళ్ళు కూడా కొట్టుకునే పరిస్థితి. దయచేసి కార్యకర్తలకు ఏదైనా జరిగినా కూడా పార్టీ అధిష్టానం ఇట్లనే స్పందించాలి, వాళ్ళకి ఇట్లనే వెన్ను తట్టి ఉండాలి. ప్రతిదానికి ఆ పార్టీ అధిష్టానం అంటే మెయిన్ క్యాండిడేట్ రావాల్సిన అవసరం లేదు. ఆ గ్రామానికి చెందిన పెద్దో, ఆ మండలానికి చేసిన పెద్దో, ఆ పార్టీకి చెందిన ఆయన వచ్చి ఆ కుటుంబానికి, ఆ కార్యకర్త కుటుంబానికి వీటిలో ధైర్యం చెప్పే మంచి పద్ధతి. ఇట్లనే కొనసాగించండి అన్ని పార్టీ వాళ్ళు కలిపి. ఎందుకంటే మీ పార్టీని నమ్ముకొని ఆయన రాజకీయం చేస్తుంటాడు గ్రామంలో కార్యకర్తగా. దయచేసి అలాంటి వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు కూడా ఇట్లనే స్పందించాలి. రాజమండ్రి ఘటనలో గాయపడిన ప్రియాంక మృతి, సికింద్రాబాద్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన వైనం. మరణాన్ని ధృవీకరించిన వైద్యులు ప్రమాదానికి కారణమైన 2 నిందితులు ఇప్పటికే అరెస్టెడ్. రాజమండ్రిలో జరిగిన ఇట్లా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మెడికో ప్రియాంక మృత్యువాత చెందింది. క్షేత్రస్థాయిలో పర్యటించాలి, మంత్రులకు లోకేష్ కీలక ఆదేశాలు. 14 రోజుల్లో 40 లక్షల కుటుంబాలను కలిసిన టీడీపీ శ్రేణులు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ప్రజలకు వివరణ. ఇది కథ, వాళ్ళ 2 ఏళ్ల పాలన మొత్తం మ్యాప్లా ఇట్లా చేసుకున్నారు. బస్సు లారీ ఢీ, 35 మందికి గాయాలు. పామిడి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం, 2 డ్రైవర్లకు తీవ్ర గాయాలు, 17 మంది పరిస్థితి విషమం. బ్రిడ్జి పై నుంచి కిందకి పడిన వాహనాలు చూద్దాం. 2లో నేటితో సర్ ఆఖరు. హైదరాబాద్లో 40 లక్షల ఓట్లు గల్లంతు. ఓటర్ల జాబితా సర్వేతో భారీ మార్పు. సుమారు 40 లక్షల ఓట్ల జాబితా నుంచి తొలగింపు అంచనా. సొంతూరులో ఓటు హక్కే వలసదారుల మొగ్గు. సనత్ నగర్లో అత్యధికంగా 45% ఓటు రద్దుకు అవకాశం. ఆగస్టు 15న విడుదల కానున్న ముసాయిదా ఓటర్ల జాబితా. ఇది పరిస్థితి. ఇక సర్వల్ల ఇప్పుడు తారుమారు కాబోతున్నాయి. ఇప్పుడు 2 చోట్ల ఓటు ఉన్న వాళ్ళేమో వాళ్ళకి నచ్చిన చోట ఫామ్ నింపించారు. ఇక ఇంకొందరు పరిస్థితి ఎట్లుంది అంటే, ఈ బిఎల్ఓలకు పూర్తి స్థాయి అవగాహన లేక వాళ్ళకి నింపరాక ఆగమాగాన్ని నింపించిన పరిస్థితి. ఇక ఇప్పుడు ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17వ తారీఖు వస్తే అయాలు తెలుస్తుంది అసలు కథ అంతేంది, ఎంతమంది పోయినాయి, ఎంతమంది జెన్యూన్ ఓట్లు పోయినాయి. లేకపోతే ఇప్పుడు ఇక్కడ లేరు, విదేశాలకు వెళ్ళిపోయారు, 2 చోట్ల ఓటు ఉన్నాయి, ఒక చోట తీసుకున్నారు అంటే వాళ్ళకి నచ్చిన చోట ఫామ్ నింపించారు. ఇక్కడ 2వ చోట ఉన్న ఓట్లన్నీ పోతాయి. నెక్స్ట్ విదేశాలకు వలసపోయి వేరే చోట బతుకుతున్న వాళ్ళ ఓట్లన్నీ పోతాయి. కొందరు చనిపోతే వాళ్ళ ఓట్లు పోతాయి. ఇంతవరకు ఓకే. కానీ జెన్యూన్ ఓటర్ అయి ఉండి ఫామ్ అప్లికేషన్ ఫిలప్ చేయడంలో తప్పు నుండి ఓటు పోతే మాత్రం పరిస్థితి దుర్భరంగా ఉంటుంది. దానికి కారణం ప్రజలు కాదు. ఒకవేళ ఫామ్ మిస్టేక్ వల్ల ఓట్లు పోతే దానికి కారణం ప్రభుత్వమే. ఎందుకంటే బిఎల్ఓలకు ప్రాపర్ ట్రైనింగ్ మీరు ఇవ్వలేదు. 2002లో వాళ్ళ ఓట్లు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ పూర్వీకుల ఓట్లు ఎక్కడ ఉన్నాయి చాలా మందికి తెలియదు. కొన్ని రకాల ఇబ్బందులు అయితే ఆ అప్లికేషన్ ఫామ్లో కనబడ్డాయి. మరి దాని ద్వారా ఎన్ని పోతాయి ఏందనేది చూడాలి. అట్లా పోయిన వాళ్ళకి ఏమన్నా 2 ఎమ్మటే సవరణ చేసే అవకాశం ఉంటుందా లేదా కూడా చూడాలి.
అదే పామిడి మండలంలోని పొగరూరు గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం వేకోజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ బస్సు ఐచర్ లారీ ఢీకొనడంతో అదుపు బ్రిడ్జి నుంచి కిందకు పడిపోయాయి. ఈ ప్రమాదంలో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులకు గాయపడగా వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇది హైదరాబాద్ నుంచి బెంగళూరుకు సుమారు 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పొగరూరు సమీపంలో 44 ఇది పరిస్థితి. ఈ బస్సులు కూడా ఎంత స్పీడ్ అంటే అసలు మనం రోడ్డు మీద చూస్తున్నాం. ఇక నిద్రమత్తే కారణం ప్రధానంగా. అతివేగంగా ప్రయాణించడం, డ్రైవర్లు నిద్రమత్తులోకి వెళ్లడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే ప్రమాదానికి అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎవరు మృతి చెందలేదని, క్షతగాత్రులందరికీ వైద్య చికిత్స అందుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇట్లా జరిగినప్పుడు ఈ ప్రైవేట్ యాజమాన్యాలు పూర్తి స్థాయి బాధ్యత వహించాలి. ఆ బస్సుకు సంబంధించిన ఏందండి ఇప్పుడు స్పీడ్, జెట్ స్పీడు, ఎంత రోడ్డు మీద జెడ్ స్పీడ్ వాళ్ళది అసలు. అరే ఒక మనిషి చేతిలో 35 మంది ప్రాణాలు పెట్టి ఒక్కడే డ్రైవర్ ఉంటాడా, మరి ఇద్దరు ఉండాలన్నా? ఇప్పుడు లాంగ్ జర్నీ, నైట్ మొత్తం జర్నీ చేస్తుంటే నిద్ర వస్తుంటుంది, ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఏంది ఎవరు ఇప్పుడు లారీ వ్యక్తి ఈ వ్యక్తి సుమారు 4 గంటల ప్రాంతం అంటే మస్క పడుతుంటాయి వాళ్ళ కన్నులుగా నైట్ అంతా డ్రైవ్ చేసి. ఎట్లా దీనికి పరిష్కారం ఏంది? దయచేసి ప్రైవేట్ యాజమాన్యాలు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. 2 గంటలు ఆయన 2 గంటలు 2 గంటలు ఆయన 2 గంటలు 3 గంటలు అయితే ఏం పర్లేదు. అది ఏ టైం అయినా కూడా వాళ్ళు ఫీల్డ్ అదే కాబట్టి తొలగలుగుతారు. నైట్ మొత్తం తోలుకుంటూ పోవాలంటే ఎవరికైనా ఇబ్బంది. దయచేసి దీని ప్రత్యామ్నాయాలు కొన్ని ఆలోచించాలి. ఎందుకంటే ఈ తరచు చూస్తున్నాం మనం, రోజుకు ఒక యాక్సిడెంట్ చూస్తున్నాం ఆ టైంలో. మళ్ళీ వాళ్ళ స్పీడ్ అతివేగం, ఎంత వేగంగా ఉంటుంది వాళ్ళ బస్సులు. పక్కన వాళ్ళు నిలబడితే గాలి కొట్టుకుపోయే అంత స్పీడ్కి వెళ్ళిపోతుంటాయి బస్సులు. దయచేసి అది మారాల పద్ధతి. లేకపోతే అసలు బస్సులకు ఒక ఇంత డిస్టెన్స్ అని పెట్టేసి, ఎందుకంటే ఇన్ని వందల కిలోమీటర్లు కూడా బస్సులు ప్రయాణించాలంటే తొందరగా చేరుకోవాలనే ఉద్దేశంతో డ్రైవర్లు రప్ప కొడుతుంటే ఏంది ప్రయాణికుల పరిస్థితి? వాళ్ళ భద్రతకు వాళ్ళ అవకాశం ఏది? దయచేసి 500 కిలోమీటర్ల 200 కిలోమీటర్ల 300 కిలోమీటర్ల అనే ఒక లిమిట్ పెట్టారు బస్సుకు. మిగిలినంతా రైల్వే ట్రాక్ చేసి పడేయండి అంత దూర ప్రయాణంలో. ఎందుకంటే ఇది ఇప్పుడు 35 మంది ప్రాణాలతో ఉన్నారు కాబట్టి జరిపింది. జరిగి ఉంటే ఆ కుటుంబాల పరిస్థితి ఏంది? ఆ 35 మంది నమ్ముకున్న కుటుంబాల పరిస్థితి ఏంది? వాళ్ళ ఫ్యామిలీస్ ఏమైపోవాలి? ఈ కేవలం ఒక్క డ్రైవర్ మిస్టేక్ వల్లనో ఒక టెక్నికల్ మిస్టేక్ వల్లనో ఇలా జరిగితే ఎంత మాత్రం తరచూ చదవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి జరుగుతున్నాయి కాబట్టి దీన్ని ప్రత్యామ్నాయం ఆలోచించాలి ప్రభుత్వాలు కూడా. ఇట్లా లైట్ తీసుకుంటే కాదు. అది దయచేసి ప్రభుత్వాలు వీటి గురించి ఆలోచించి. ఆభరణాల కోసం వృద్ధురాలి హత్య అట. 2 నిందితుల అరెస్టు. 1.50 లక్షలకు బంగారు చైన్ తాకట్టు. ఆన్లైన్ బెట్టింగ్తో అప్పులు వివరాలు వెల్లడించిన ఏసీపీ తిరుపతి రెడ్డి. ఇక బంగారు బెట్టింగ్ యాప్లకు అలవాడైపోయి ఆఖరికి చిన్న చిత్తుగా ముసలో లవ్వుపడితే కూడా వాళ్ళ బంగారం దోసుకుపోయేటట్టు తయారవుతుంది. కొత్త దుస్తులు లేవు, స్వాతంత్ర దినోత్సవానికి విద్యార్థుల నిరీక్షణ. జాడలేని యూనిఫామ్లు, పాత దుస్తులతోనే బడిబాట పడిన చిన్నారులు. ఇది ప్రభుత్వ పరిస్థితి. ఇదేంది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది చాలా చిన్న విషయం, సున్నితమైన విషయం. అరే ఇప్పుడు ఆగస్టు 15 అంటే పిల్లల మనసులో ఎట్లుంటుందంటే, ఒక 2 జతల డ్రెస్సులకి ఏముంది, 2 రోజులు లేట్ అయితే ఏముంది, చదువు విద్యా వ్యవస్థ దీనికి ఏముంది ముడిపడి ఉంది చెప్పడం కాకపోతే, ప్రతిపక్షాలు కానీ జర్నలిస్టులు కానీ అరవడం కాకపోతే అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ చిన్నపిల్లల దుస్తులు అనేది ఆగస్టు 15 ఒక ఎమోషన్. పొద్దున్న 5ంటికి లేచి తలస్నానం చేసి ఐరన్ చేసుకొని ఆ బట్టలు మంచిగా షూస్ వేసుకొని చిన్నపిల్లలు బడికి పోవడం అదొక డ్రీమ్. అలా మామూలు ఆ రోజుగా ఒక చాక్లెట్ స్కూల్లో ఇచ్చేది వీళ్ళకి, మాట మిక్సర్ చాక్లెట్ ఇస్తారు. కానీ ఆ యూనిఫామ్ ఐరన్ చేసుకుంటారు, ఆ రోజు ఇన్షర్ట్ చేసుకుంటారు, షూస్ వేసుకుంటారు, మంచిగా టై బెల్ట్ ఉంటే పెట్టుకొని పోతుంటారు. ఆ చిన్నతనంలో నేను చిన్నప్పుడు అట్లా పోయిన సంఘటనలు ఇప్పటికీ గుర్తున్నాయి చాలా మందికి. ఎవరైనా ఆయన ఎంత పెద్ద సీఈఓ కావచ్చు, ఎంత మామూలు సాధారణ వ్యక్తి కావచ్చు, చిన్నతనంలో బాల్యంలో అట్లా బడిపోయిన రోజులను నెమరు వేసుకుంటుంటారు. అప్పుడు ఒకరికైనా చెప్పుకునే సందర్భంలో ఇట్లా పోయినా అట్లా పోయినా అవన్నీ మెమరీస్. నువ్వు ఇప్పుడు ఈ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో వీళ్ళు చదువుతున్నారు, వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళకి ఏమనిపిస్తుంది మనసులా? ఈ ప్రభుత్వం చేతగాంతనం కాదా ఇది? దీన్ని విమర్శించకూడదా? దీన్ని అడగకూడదా? అరే 2 జతల యూనిఫామ్ ఇవ్వడానికి నీకు ఎన్ని నెలలు టైం పడుతుంది? 2 నెలలు దాటిపోయింది స్కూల్ స్టార్ట్ అయ్యింది. ఎప్పుడు స్కూల్ స్టార్ట్? ఇది ఏంది? ఆగస్టు జూన్లో స్టార్ట్ అయిన పాఠశాలలు
ఇప్పటి వరకు మీకు 2 జతల యూనిఫామ్లే ఇవ్వడం చేత కావట్లేదంటే ఎందుకు ఎందుకు అంటే దాని మీద పనిచేసేటోళ్ళు లేరు. నడక నడుస్తున్నాయి పనులు. ముఖ్యమంత్రి బిజీలు ఉంటాడు. విద్యాశాఖ మంత్రి అనేటోడు దగలబడితే అదే పనులు ఉంటాడు. రోజు చెప్తున్నాం మనం. ఎందుకు చెప్తున్నాం? నాకన్నే ఉంచుకుంటా విద్యాశాఖ, నాకన్నే ఉంచుకుంటా, నాకు విద్య మీద అది ఉంది ఇది ఉందని గుత్త ముచ్చట్లే తప్ప కనీసం ఆగస్టు 15కు 2 జతలు ఇయ్యలేని ప్రభుత్వం ఉంటే ఏంది, ఊడితే ఏంది? దీని ఇంపార్టెంట్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్, 100% ఇంపార్టెంట్. ఆగస్టు 15కు యూనిఫామ్ మంచిగా ఐరన్ చేసుకొని పోవడం చిన్నపిల్లలకు ఒక డ్రీమ్ ఉంటుంది. అది మీలాంటి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, బడా బాబులకు అర్థం కాకపోవచ్చు, రిచ్ పీపుల్స్కి అర్థం కాకపోవచ్చు. ఓ సామాన్యునికి తెలిస్తే దాంట్లో ఉన్న అనుభూతి, ఆనందం. బట్టలు లేక కాదు, వేసుకోపోలేక కాదు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ మంచిగా వాళ్ళ సివిల్ డ్రెస్సులు, వాళ్ళ గుణ డ్రెస్సులు వేసుకుని వస్తారు. అది కాదు నా యూనిఫామ్ అంటే. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి దేని చూసి భయపడతాడు? యూనిఫామ్. ఆయన కూడా దేని చూసి గర్వపడతాడు? పోలీస్ ఆయన సివిల్ డ్రెస్లు ఉన్నప్పుడు ఆయనకు ఆ ఫీలింగ్ ఉండదు. యూనిఫామ్ ఎప్పుడైతే స్టిఫ్గా వేసుకుంటాడో ఒక ఫీల్ ఉంటాడు, ఒక బాధ్యతతో ఉంటాడు, గర్వం ఉంటుంది బాడీలో. నేను పోలీసు చట్టాన్ని కాపాడాలి, సమాజాన్ని కాపాడాలని ఒక గర్వం ఉంటుంది. అట్లనే ఒక స్కూల్ పిల్లవాడికి ఆయన యూనిఫామ్ వేసుకుంటేనే ఆనందంగా ఉంటుంది. ఏదో టీషర్ట్లు, సివిల్ డ్రెస్సులు స్టైల్ వేసుకోకపోతే ఆ పిల్లల మనసులో ఆనందం ఉండదు. ఒక్కరోజే ఉంటుంది ఆ ఆనందం. 6 రోజులు యూనిఫామ్ వేసుకొని ఒక రోజు వేసుకోకుంటే అది ఉంటుంది ఫీలింగ్. అరే నాకు కొత్త రకం డ్రెస్ వస్తుంది, మా ప్రభుత్వ పాఠశాలలో మాకు ఈ డ్రెస్సులు ఇస్తారు అనే ఆనందం వాళ్ళు ఎప్పుడు బాడీలో మెయింటైన్ చేస్తుండ్రు. అరే నువ్వు ఆగస్టు 15 కూడా పిల్లలకు ఆనందం ఇవ్వకపోతే ఎందుకే ఈ ప్రభుత్వం? ఏం చేస్తానికే మీరు? ఓ 2 జతల బట్టలు ఇవ్వలేరా? వాళ్ళ బట్టల ఖర్చు కూడా ఎంతైతే మొత్తం తిప్పికొడితే ఆ పిల్లలకు 500 రూపాయలు కూడా కావాలి 2 జతల బట్టల ఖర్చుకు. దానికి కూడా నువ్వు డిలే చేస్తే ఎందుకు? ఇక మీరు ఏం పొడుస్తున్నట్టు? ఇక మీరు ఈ 2 జతల బట్టలు ఇవ్వలేని వాళ్ళు విద్యా వ్యవస్థను ఉన్నత స్థాయికి తీసుకుపోతారు అంటే దీనికి పూర్తి కారణం బడ్జెట్ అని చెప్తారు. ఏంది ఇచ్చేది పోద్ది ఆయనతో చెప్పుకునేరు. బడ్జెట్ అని చెప్పకూరు. పిల్లలకు 2 జతల డ్రెస్సులు కుట్టించే దాంట్లో బడ్జెట్ అని చెప్పుకోకూరు. ఇచ్చేది పోద్ది. నిర్లక్ష్య ధోరణే దీనికి కారణం. ఎందుకు నిర్లక్ష్యం అంటే దాని మీద మంత్రి లేడు, ఆ విద్యాశాఖకు మంత్రి లేడు. ముఖ్యమంత్రి కాడ పెట్టుకొని నేనే చూసుకుంటానే నీకు టైం ఏది? 18 గంటలు ముఖ్యమంత్రిగా పనిచేయడానికే సమయం సరిపోవట్లేదే. ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేద్దామన్న ఆలోచనలోనే మీరు 18 గంటలు పనిచేస్తారు, దానికే సమయం. ఈ విద్య కేటాయించే సమయం ఆడింది మీకు. ఏదో అర్ధగంట సేపు మీటింగ్ పెట్టిపోతే అయిపోతుంది సమస్య. విద్యాశాఖ మంత్రి ఉండాలి ప్రత్యేకంగా. అందుకే విద్య చాలా ప్రాముఖ్యతమైనది. దానికి ఒక వ్యక్తిని పెడితే ఆ శాఖలో ఉన్న కింది వర్గం వరకు ప్రతి ఒక్కరు పనిచేస్తుంటారు. 24 గంటలు ఆయన దృష్టి దాని మీద ఉంటుంది. కాబట్టి ఇప్పుడేంది, ఎక్కడికక్కడ నిర్లక్ష్యం అయిపోయింది. ఇప్పుడు నువ్వు 2 జతలు కాకపోతే రేపు 4 జతలు ఇవ్వగలుగుతావు. ఆగస్టు 15కు ఈ పిల్లోడు నా యూనిఫామ్, నా స్కూల్ యూనిఫామ్ అని ఒక గర్వంతో పోగలుగుతాడా? ఆనందాన్ని నువ్వు తిరిగి తీసుకురాలేకపోతావు. తర్వాత కోట్లు ఖర్చు పెట్టినా ఎందుకే ఇంత నిర్లక్ష్యం? ఇగో మరి ఇప్పుడు మిమ్మల్ని నమ్మొచ్చిన మోసం చేసినట్టుగా మీరు తోటి స్కూల్ పిల్లగాళ్ళంతా ఐరన్లు వేసుకొని యూనిఫామ్ వేసుకొని పోతుంటే వాళ్ళ ముఖాలు చూడాలి నా వీళ్ళు. అరే ఆలోచించాలి. చిన్న ఆనందాలు ఇవి, చిన్న విషయాలు ఇవి. మీరేవో కోట్లకు పడగలెత్తి ఏసీ రూమ్లలో ఛాయలు, టీలు, టిఫిన్లు తినుకుంటా ఏదో టైంపాసులు చేస్తుంటే ఈ చిన్న పిల్లల ఆనందాన్ని మీరు దోసుక తింటారు. ఆగస్టు 15 స్కూల్ స్టార్ట్ అయింది ఎప్పుడు? జూన్లో. నువ్వు 2 జతల యూనిఫామ్లు ఇవ్వకపోతున్నావు అంటే ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నట్టు ఈ ప్రభుత్వ వ్యవస్థ. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా మీ ప్రభుత్వానికి? సిగ్గుపడాలి ప్రభుత్వం. ఇంత దుర్మార్గం అండి. చిన్నపిల్లలు పాపం ఆగస్టు 15కు అరే కొత్త యూనిఫామ్ సంబరపడతాం. మీకేం తెలుస్తుంది అండి? ఇప్పుడు ప్రజల పన్నుల్ని పందికొక్కులు లెక్క లక్షల రూపాయల జీతాలు తీసుకునే అధికారులకు కానీ నాయకులకు కానీ ఏం తెలుస్తుంది ఆనందాలు? అరే మీకు తెలియదురా బాబు ఆనందం ఎట్లుంటుందో. ఒక సామాన్యుడు, పేదల పిల్లలు ఎవరు చదువుతారు? గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు ఈ కూర్చున్న ఈ ప్రభుత్వ పాఠశాల పిల్లల ఎవరన్నా ప్రభుత్వ ఎంప్లాయీస్ పిల్లలు ఉంటారా? ఎకరాలు ఉన్న వాళ్ళ పిల్లలు ఉంటారా? లక్షలు సంపాదించే వాళ్ళ పిల్లలు ఉంటారు? అతి సామాన్యుల పిల్లలు ఉంటారు. కూలికి పోయి ఈ రోజు గడిచి చాలనుకునే వాళ్ళ పిల్లలు వస్తారు. వాళ్ళకి తెలుస్తుంది ఆ స్వచ్ఛమైన ఆనందం. ఆ 2 జతల యూనిఫామ్లా ఆ రోజు ఐరన్ చేసుకొని మంచిగా స్టిఫ్గా పోతుంటే వాళ్ళకు ఉంటుంది ఆ ఆనందం, ఆ ఫీలింగ్. నువ్వు పందికొక్కు లెక్క ప్రజల సొమ్ము తినే మీకేం తెలుస్తుంది? 2 జతల యూనిఫామ్ లేకుంటే ఏమవుతుంది అనే బాధ. ఆ చిన్న ఆనందాలు మీకేం తెలుస్తాయి? తెలవదు. ఆ సామాన్యులకే తెలుస్తుంది ఆ ఆనందం. దయచేసి ఇంత నిర్లక్ష్యం వహించకూరి చిన్నపిల్లల కాడ కూడా. సంక్షేమ హాస్టల్లో సౌకర్యాల సంక్షోభం. విద్య ప్రతి ఒక్కరి హక్కు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో వేలాది మంది
విద్యార్థులు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. ఇవి కేవలం వసతి గృహాలు కాదు, పేద విద్యార్థుల ఆశలకు వారి భవిష్యత్ కళలకు పునాదులు అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే అనేక హాస్టళ్ల సమస్యలతో సతమతమవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మౌలిక వసతుల కొరత, సిబ్బంది ఖాళీగా, నిర్వహణ లోపం, నాణ్యత లేని ఆహారం, తాగునీటి సమస్యలు విద్యార్థులను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. చదువుపై దృష్టి పెట్టాల్సిన విద్యార్థులు కనీస వసతుల కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటే వారి విద్యా ప్రగతి ఎలా మెరుగుపడుతుంది? ఇది కళ్ళకు కనబడ్డట్టు కనబడుతుంది. ప్రతి చోట ఏ హాస్టల్ పోయినా ఇదే పరిస్థితి, ఏ పాఠశాల పోయినా అరాకొరా వసతులతో చదువుకోవడం. దయచేసి ఇప్పటికైనా ఇక మిగిలిన సమయం అన్న ఓ విద్యాశాఖ మంత్రిని కేటాయించి ఆయన పూర్తి స్థాయిగా విద్య మీద పనిచేయనిస్తే ఇలాంటి చిన్న చిన్న పనులు గిరిగిరి అసౌకర్యాలని ఆయన చూసుకునే అవకాశం ఉంటుంది. ఆయన ఉన్నాడు కదా అన్న భయంతో కింద అధికార యంత్రాంగం ఉందా మంచి పని చేసే పని చేస్తుంది. అరే వచ్చినామా అర్ధగంట మీటింగ్ పెట్టినామా వెళ్ళిపోయినామా అనేటట్టు మంత్రి ఉంటే ఈ ఎవరు పట్టించుకుంటారు, ఎవరు సీరియస్గా ఉంటారు? దయచేసి ధోరణి మారాలా, విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలి. భారతదేశంలోనే అత్యంత ఖర్చు పెట్టే రాష్ట్రం విద్య కోసం తెలంగాణ. అరే కనీసం మంత్రిని పెట్టురాయా, ఎట్టాగో నువ్వు బడ్జెట్లో శాతం తక్కువనే పెడుతున్నావు, దానికి అతి చిన్న బడ్జెట్ విద్యకు. మొత్తం దేశంలోనే అత్యంత తక్కువ ఖర్చు పెట్టే రాష్ట్రం విద్యకు తెలంగాణ. కనీసం మంత్రిని పెట్టు, ఇంతమంది ఉన్నారు ఆ విద్య మీద 24 గంటలు పనిచేయమని ఓ మంత్రిని పెట్టు దయచేసి. దిశగా ఆలోచించండి ప్రభుత్వం. ఇక మీరు సౌకర్యాలు అరకొరన్నా వస్తాయి మంత్రి వస్తే రైట్.